నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఈ వేల్ట నుండి మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన మనసంతా మనిద్దరమే అనే నవలను ధారావాహికంగా విందామండి. ఈ నవల చతుర మాసపత్రికలో సెప్టెంబర్ 2014 సంచికలో ప్రచురింపబడింది. ఇప్పుడు మొదటి భాగం వినేద్దామండి. హైదరాబాద్ వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ వాల్తేరు స్టేషన్లో మొదటి నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగింది 25 నిమిషాలు ముందుగా. అప్పుడు సరిగ్గా సాయంత్రం 5 గంటలైంది. జనవరి వెళ్ళిపోబోతున్నా చలి తగ్గలేదు. వాన వస్తుందనేందుకు సూచనగా ఆకాశాన్నంతా నల్లటి మబ్బులు ఆవరించడంతో చీకటి పడుతున్నట్లుగా అంతా మసక మసకగా ఉంది. అన్ని ప్లాట్ఫామ్ల మీద దీపాలు వెలుగుతున్నాయి. వాటి చుట్టూ దోమలు మూగుతున్నాయి. టీవీలో ఏదో సినిమా వస్తున్నది. దాని మధ్యలో ప్రకటనలు, ప్లాట్ఫామ్ మీద పరిగెడుతున్న జనాల గోల. దీనికి తోడు రైళ్ల రాకపోకల విషయంలో రైల్వే వారి అర్థం అయ్యి కాని మాటలతో ప్రకటనలు. సరిగ్గా ఆ సమయంలో స్టేషన్ ముందు అపరంజి ఆటో దిగింది. డ్రైవర్కు డబ్బులిచ్చి వ్యానిటీ భుజానికి తగిలించుకుని ఒక చేత్తో సూట్ కేసును మరొక చేత్తో రెగ్జిన్ బ్యాగ్ను పట్టుకుని లోపలికి నడవసాగింది. టికెట్ 15 రోజుల క్రితమే ఆన్లైన్లో తీసుకోవడంతో లోయర్ బెర్తే దొరికింది. 8-9 మధ్యలో ఇంటి నుండి తెచ్చుకున్న టిఫిన్ తినేసి బెర్త్ మీద పడుకుని దుప్పటి బిగిస్తే తెల్లవారుతూ ఉండగా నాంపల్లిలో దిగేటంత వరకు ఏ దిగులు ఉండదు. తను సంవత్సరానికి ఒకసారి హైదరాబాద్లో ఉన్న బాబాయ్ దగ్గరికి వెళ్ళి వారం 10 రోజులు ఉండి రావటం అలవాటే. ఈసారి వెళ్లటంలో ఓ ప్రత్యేకత ఉంది. బాబాయ్ కూతురు నిమ్మి అమెరికా నుండి వస్తున్నది. తనయుడిదే. మహా అయితే సంవత్సరన్నర తనకంటే పెద్దదై ఉంటుంది. బాగా తెలిసిన స్నేహితుడి కొడుకు అవటంతో మంచి సంబంధం అంటూ. ఇప్పుడేం తొందర వచ్చింది నాన్న, ఇంకా చదువుకుంటాను అని నిమ్మి అంటున్నా ఆ సంబంధం ఎక్కడ తప్పిపోతుంది అని అన్నట్లుగా బాబాయ్ దాన్ని పెళ్లి చేసి అమెరికా పంపించేశాడు సంవత్సరం క్రితం. నిమ్మి వచ్చేటప్పటికి తను హైదరాబాద్లో ఉండాలని, ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలనేది అపరంజి ఆలోచన. వాళ్ళిద్దరికీ అంత స్నేహం ఉంది. ఆ పైన ఇప్పుడు కాలేజీకి సెలవులు అవడంతో ఈ 10 రోజులు ఆ అమ్మాయితోనే గడపాలనేది మనసులోని మాట. కాలేజీలు తెరిస్తే ఎటూ వీలు పడేది కాదు. హైదరాబాద్లో తనతో విశాఖపట్నంలో బీటెక్ చేసిన చాలామంది స్నేహితురాళ్ళు ఉన్నారు. వాళ్లను కూడా కలవచ్చు. ఆ పైన ఒక రోజంతా చార్మినార్ దగ్గర అందరితో కలిసి షాపింగ్ ఉండనే ఉంటుంది. అందుకే ఆ అమ్మాయికి అక్కడికి వెళ్ళాలంటే బహుసరదా. ప్లాట్ఫామ్ మీదకు బండి వచ్చింది అన్న ప్రకటన వింటూనే వడివడిగా ముందుకు అడుగులు వేయసాగింది. S7లో 25వ నెంబర్ బర్త్ మీద. చేతిలో బరువు పడేస్తేనే కానీ సగం చీకాకు తీరదు. ప్రయాణికులు చాలామంది రైలు ఎక్కడంతో ప్లాట్ఫామ్ కాస్తంత తెరిపిగా ఉంది. వాళ్ళని పంపడానికి వచ్చిన వాళ్ళు కిటికీల దగ్గర తలుపుల దగ్గర చేరి లోపల వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటున్నారు. అపరంజి S7 వెతుక్కుంటూ ముందుకొచ్చి అది కనపడగానే తలుపు దగ్గర నిల్చున్న ప్యాసింజర్లను తప్పుకుని లోపలికి వెళ్ళింది. తన సీటు 4వ బేలో ఉంది. అప్పటికే అక్కడ 3 కుర్రాళ్ళు ఎదురెదురుగా కూర్చుని పెద్దగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళని చూస్తూనే అపరంజి అబ్బా రాత్రంతా వీళ్ల గోల భరించాలి కాబోలు అనుకుని కించిత్ తటపటా ఇస్తూ కదలకుండా నిల్చుండిపోయింది. వాళ్ళు కూడా ఎదురుగ్గా వచ్చి నిల్చున్న అపరంజిని నోళ్లు తెరుచుకొని చూస్తూ ఉండిపోయారు. కళ్ళ ముందు మెరుపులా మెరుస్తున్న అందమైన ఈ బంగారు బొమ్మను చూస్తూ రెప్పలార్పటం కూడా మర్చిపోయారు. పచ్చటి పసిమి రంగులో 5 అడుగుల 6 అంగుళాల పొడుగుండి కళ్ళకళ్ళలాడే ముఖంతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోగల రూపం ఆమెది. పెద్ద పెద్ద కళ్ళు అయస్కాంతాలై ఇతరుల చూపుల్ని తన మీదకు పదే లాక్కుంటాయి. అందున తన చక్కటి ఆకారాన్ని గులాబీ రంగు చీరలో నిండుగా చుట్టేసి పిరుదులు దాటి కింద దాకా ఉన్న పొడవైన జడలో కనకాంబరాలు తొరమటంతో దివి నుండి భూమికి దిగి వచ్చిన రంభలాగానే ఉంది. నాది 25వ నెంబర్ బెర్త్, విండో సీటు అంది అక్కడ కూర్చున్న అతన్ని. ఇక తమరు లేవచ్చు అన్నట్టుగా. అందానికి తోడు తీయని కంఠం వాళ్ళను మరింత ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎస్ మేడం. ఆమె అంతరంగం అర్థమైనట్టుగా అతడు కూడా చటుక్కున లేచి ఎదురు బెర్త్ మీద స్నేహితుల పక్కగా వెళ్ళి కూర్చున్నాడు. అపరంజి చేతిలోని సూట్ కేసును బ్యాగును సీటు మీద పెట్టి తన సీట్లో కూర్చుంది. మీరెక్కడికి వెళ్తున్నారు మేడం? ఎదురు బెర్త్ మీద కుర్రాడు ఇకిలిస్తున్నట్టుగా పళ్ళు బయటపెట్టి ఆమెని కన్నార్పకుండా చూస్తూ అడిగాడు. చిరాగ్గా చూస్తుంది అతడి వంక నుదురు ముడివేసి. తను ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే వెంటనే మరొక ప్రశ్న సంధిస్తాడు. దానికి సమాధానం చెప్తే ప్రశ్నల వర్షం కురిపించేస్తారు అంతా కలిసి. కోతుల్ని మొదట్లోనే కట్టడి చేయకపోతే వాటి పిచ్చిగోలకు అంతు పొంతు ఉండదు. చూస్తే ఆ మొహాలు మొరటి తేలున్నాయి.
అంతగా చదువుకున్న వాళ్ళలా కనపడటం లేదు. చూద్దాం. ఇక్కడ నుండి హైదరాబాద్కు మధ్యలో చాలా స్టేషన్లు ఉన్నాయి కదా, ఎక్కడ దిగాలనిపిస్తే అక్కడ దిగిపోవటమే. చాలా తేలిగ్గా నవ్వేస్తూ అంది అపరంజి వాళ్ళకి అందకుండా. ఆ అమ్మాయి సమాధానానికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆ ముగ్గురికి. మేము సికింద్రాబాద్ వెళ్తున్నాం మేడం అన్నాడు నసుగుతున్నట్లుగా మరొకడు. అపరంజి చిరునవ్వుతో చూసింది వాళ్ళ వంక. వాళ్ళ వాలకం చూస్తే రాత్రికి వాళ్ళు నిద్రపోయేలా లేరు. పిచ్చివాగుడు వాగుతూ నవ్వులు కేరింతలతో తనను నిద్రపోనివ్వకపోవచ్చు. ఏ అర్ధరాత్రిలో సీసాలు బయటకు తీసి వీరంగం వేయకుండా ఉంటే అదృష్టమే అనుకుంది. అంటే ఆఖరి స్టేషన్ వరకు ప్రయాణం చేస్తారన్నమాట అని కొంటిగా అంటూనే పెట్టెను సీటు కింద పెట్టేసి బ్యాగ్లో నుండి చెయ్యిని తీసి లాక్ చేసింది. తనకు వీళ్ల పీడ తెల్లవారేంత వరకు వదలదు అని మనసులోనే అనుకుంటూ బ్యాగును దగ్గరకు తీసుకుని అందులో నుండి ఇంగ్లీష్ మ్యాగజైన్ని బయటకు తీసింది. ఇక మీతో నాకు మాటలు అనవసరం అన్నట్లుగా. ఇంట్లోనైనా సరే అపరంజి సామాన్యంగా ఖాళీగా కూర్చోదు. చేస్తే ఏదైనా పని, లేదంటే పుస్తకాలు చదవటం. టీవీని, అందులో సీరియల్స్ను చూడాలనే తాపన అంతగా లేదు. ఎప్పుడైనా బాలసుబ్రహ్మణ్యం ప్రోగ్రాం పాడుతా తీయగా వస్తూ ఉంటే పిల్లలు పాడే పాటల్ని సరదాగా వింటూ ఉంటుంది. అన్నా ఓసారి మా బౌగిలోకి రావా అన్న మాటలు వినపడి చటుక్కున తలెత్తింది అపరంజి. ఈ కొత్త కంఠం ఎవరిదా అన్నట్లుగా. చిన్న పిల్లల కనపడటానికి ప్రయత్నిస్తున్నట్లుగా అలంకరణ చేసుకున్న 30 ఏళ్లకు పైగానే ఉన్న యువతి. ఆ హెయిర్ స్టైలు, ముఖానికి పూసుకున్న పౌడరు కాస్తంత ఎబ్బెట్టుగానే ఉన్నాయి. వాళ్ళకు దగ్గరగా నిలబడి ఏదో రహస్యం చెప్తున్న దానిలా మరీ ముందుకు వంగి చెప్తున్నది. అన్నా ఎవడో వెధవ ఫ్యామిలీ లేడీస్ అని కూడా చూడకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. సరోజ ఏడుస్తున్నది అందా అమ్మాయి. వెంకట్ లేడా అన్నాడు అతను లేచి నిలబడుతూ. పద. ఆ ఇద్దరు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్తూ ఉండగానే ఇంకోడు కూడా లేచి వాళ్ళ వెనకే వెళ్ళాడు. మర్యాదలు మంట కలిసిపోయినాయి మేడం. ఆడ మనిషి కనపడటం ఆలస్యం. ప్రతి వెధవ సీమ టపాకాయల్లా పేలిపోవటమే అన్నాడు అసహనంగా ముఖం పెట్టి. అక్కడ మిగిలి ఉన్న ఆ ఒక్కడు. అతడు కాస్తంత చదువుకున్న వాళ్ళలాగానే ఉన్నాడు. షర్టును టక్ చేశాడు. సన్న ఫ్రేమ్ కళ్ళజోడు పెట్టుకున్నాడు. నున్నగా తల దూకున్నాడు. అపరంజి అతడి మాటల్ని పట్టించుకున్నట్లుగానే పుస్తకంలోకి తలదూర్చేసింది. వాళ్ళని చూస్తుంటేనే చికాగ్గా ఉంది. ఇప్పుడొచ్చిన ఆ అమ్మాయితో మరింత చికాకు ఏర్పడింది. తెల్లవార్లు ఎదురు బెర్తల మీద వీళ్ల గోల భరించాలి అనుకుంటే మరింత చిరాకేస్తోంది. ఇక తనపై 2 బెర్తలకు ఎవరొస్తారో, ఎలాంటి వాళ్ళు వస్తారో ఆ ఆలోచన రాగానే చటుక్కున లేచి వడివడిగా ఊగి దిగింది. తలుపు పక్కగా అంటించి ఉన్న చార్ట్లో పేర్లు చూసింది. తన పేరు, తన ఎదురుగ్గా ఉన్న 3 పేర్లే కాకుండా మరో 2 పేర్లున్నాయి. ఒకరు తన వయసులోనే ఉన్న అమ్మాయి నివేదిత, విజయవాడలో ఎక్కుతుంది. తన పైనున్న మిడిల్ బెర్త్ ఆ అమ్మాయిదే. మరొకరు 80 ఏళ్ల పరాంకుశం, ఆయనది అప్పర్ బెర్త్, ఆయన రాజమండ్రిలో ఎక్కుతాడు. క్రింద కూర్చున్న వీళ్ళు కనుక గోల్ చేస్తూ ఉంటే తను పై బెర్త్కు వెళ్ళి ఆ ముసలాయన్ని కింద పడుకోమంటే సరిపోతుంది. ముసలాయన కనుక కింద పడుకోవడానికి సంతోషపడతాడు కూడా. రైలు కూత కూస్తూ బయలుదేరడంతో చెయ్యెత్తి గడియారం వంక చూసుకుంది. 5:25 అంటే బండి సరిగ్గా టైంకే బయలుదేరుతున్నదన్నమాట. హైదరాబాద్ కూడా అనుకున్న సమయానికి చేరితే 2 గంటల పాటు నిమ్మి గదిలో పడుకొని దుప్పటి బిగించేయొచ్చు. తనని డిస్టర్బ్ చేసేవాళ్లే ఎవరు ఉండరు. తర్వాత పావు గంటలోనే పక్క భోగిలోకి వెళ్ళిన ఇద్దరూ వచ్చారు ఇకిలించుకుంటూ. ఏమైంది ఆత్రంగా అడిగాడు అక్కడ కూర్చున్న అతను. 2 పీకాను, వాడక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. గోవింద్ లేడా? వాడు S9కి వెళ్ళినట్టున్నాడు. అక్కడ రాజ్యం ఒక్కతే ఉన్నది కదా. వాళ్ళు ఎంత చిన్నగా మాట్లాడుకుంటున్నా అపరంజి చెవిలో పడుతూనే ఉన్నాయి ఆ మాటలు. ఆమెకేమీ అర్థం కావటం లేదు. వీళ్ళు, ఆ ఆడవాళ్ళు మూకొమ్మడిగా ఎందుకు హైదరాబాద్ వెళ్తున్నారు? ఏ స్నేహితుల పెళ్లికో వెళ్తున్నారనుకున్నా వాళ్ళ వాలకం అలా లేదు. ఇందాక వచ్చిన అమ్మాయి వేషం చూస్తే బజారు మనిషిలా కనపడుతున్నది. ప్యాంట్రీ కారు కుర్రాడు టీ తెస్తే తాగింది. తన బెర్త్ మీద ఎక్కాల్సిన ఇద్దరూ ఇప్పుడప్పుడే రారు కనుక ఎయిర్ పెల్లో తీసి గాలి ఊది తల కింద పెట్టుకుని పడుకుంది. అటు ఇటు తిరుగుతున్న ప్యాసింజర్లు, ఎదురుగ్గా కూర్చున్న కుర్రవాళ్ల వెకిలి నవ్వులు, ప్యాంట్రీ కారు కుర్రాళ్ల అరుపులు, మధ్య మధ్యలో పిచ్చి పిచ్చి పాటలతో అడుక్కునేవాళ్ల గోల. లాభం లేదు అనుకుంటూ దుప్పటి ముసిగేసింది. ఓ 2 గంటలు పడుకొని లేచి టిఫిన్ తిని మళ్ళీ పడుకోవచ్చు. చేతిలో పుస్తకాన్ని బ్యాగ్లో పడేసింది. తలుపు దాకా వెళ్ళి తల్లికి ఫోన్ చేసింది రైలు బయలుదేరినట్లుగా. బాబాయ్, పిన్ని, నిమ్మి గుర్తుకొచ్చారు. మగపిల్లవాడి తర్వాత చాలా సంవత్సరాలకు పుట్టిన ఆడపిల్ల అవటంతో నిర్మల అతి గారాపంగా పెరిగినా చదువులో ఎప్పుడు ప్రథమంలోనే ఉండేది.
మంచి మర్యాద నేర్చుకుంది. చాలా సరదాగా ఉంటుంది. దాంతో కూర్చుంటే టైమే తెలీదు. దానికి పెళ్ళవుతున్నదంటే ఇక దూరం వెళ్ళిపోతుంది కదా అనుకుంటూ తను ఎంతగానో బాధపడింది. అది కూడా బాధపడిన మాట వాస్తవమే కానీ మూడు ముళ్ళు పడిన మరుక్షణం నుంచి అందరినీ మర్చిపోయి క్షణం కూడా వదలకుండా భర్తను అతుక్కుపోయి ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు కానీ గల్ల 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 వాగుతూనే ఉంది. అతడు బాగున్నాడు. దానితో సమానంగా సరదా మాటలు మాట్లాడుతున్నాడు అతను కూడా. ఆలోచనల నడుమ ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు. పెద్దగా చప్పట్లు వినపట్టంతో మెళుకువ వచ్చి నిండా కప్పుకున్న దుప్పటిని తీసి చూసింది. 3 హిజ్రాలు ఎదురుగా కూర్చున్న కుర్రవాళ్ల బొగ్గల మీద పొడుస్తూ వెకిలిగా ఏదో అంటున్నారు. వాళ్లతో నవ్వులు కలిపి కొంటె మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ చేష్టలను చూడలేక మళ్ళీ దుప్పటి ముసిగేసింది అపరంజి. ఈ రైళ్లలో ఇదో గొడవ. మళ్ళా ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు. ఉన్నట్లుండి మెళుకు రావడంతో టైం చూసుకుంది. 8:15 అయ్యింది. రైలు వేగం తగ్గటంతో బయటకు చూసింది. సామర్లకోట స్టేషన్ వస్తుంది. లేచి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళింది చేతులు కడుక్కోవడానికి. టిఫిన్ తినేస్తే మళ్ళీ పడుకోవచ్చు. ఫోన్ చేసింది తల్లికి టిఫిన్ తినబోతున్నాను అంటూ. ఆమెకు గంటకు ఫోన్ చేయకపోతే ఒంటరిగా కూతురు ఎలా వెళ్తుందోనని మహా కంగారు పడిపోతుంది. ఆమె అటు వెళ్ళగానే సెల్లో తను తీసిన అపరంజి ఫోటోను మిగతా ఇద్దరికి చూపించసాగాడు. అక్కడ కిటికీ పక్కగా కూర్చున్న అతడు. ఏం ఫిగర్రా, మనం ఒక పట్టు పట్టామంటే ముంబైలో 1,00,000 కురిపించవచ్చు. లేపేద్దామా అన్నాడు హుషారుగా. రిస్కులో పడతామేమోరా, మరొకడు నసుగుతున్నట్టుగా అన్నాడు. మనం చేస్తున్నవే రిస్క్తో కూడిన పనులు. దాని గురించి భయపడటం దేనికి? నిర్లక్ష్యంగా అతను అంటూ ఉంటే మూడోవాడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. రెడీ అన్నాడు బొటన వేలు పైకెత్తి చూపుతూ. ఇంతలో అపరంజి రావటంతో అందరూ మౌనం దాల్చారు. ఆమె టిఫిన్ డబ్బా తీస్తూ ఉండటంతో మన భోజనం కూడా సామర్లకోటలోనే కదా ఇస్తానంది, పదండి చేతులు కడుక్కొద్దాం అంటూ లేచారు ముగ్గురు. వాళ్ళు లేస్తూనే ఉన్నారు. ప్యాంట్రీ కారు మనిషి భోజనం ప్లేట్లు తీసుకొచ్చాడు. ఇక్కడ 3 అడిగాడు. అవును, S8 to S9లో కూడా ఇవ్వాలి చెప్పాడొకడు. ఇస్తానండి. వాళ్ళు వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కొచ్చి కూర్చుని ప్లేట్లు చేతుల్లోకి తీసుకుంటున్న సమయంలో వాళ్ళ దగ్గరకు ఓ అమ్మాయి వచ్చింది. మా తమ్ముడు సికింద్రాబాద్ నుండి ఫోన్ చేశాడండి. నన్ను వాడి గదికొచ్చి ఉండమంటున్నాడు. నాకు తోడుగా ఉంటానన్నాడు. హైదరాబాద్లో ఉద్యోగం దొరికితే సరే, లేదంటే బొంబాయి వెళ్లాల్సి వస్తే నాతో వస్తానన్నాడు. నేను సరే అన్నానండి అంది తల ఉంచుకుని. ఆ అమ్మాయి ముదురాకు పచ్చ చీరలో ఉంది. చెవులకు జోకాలు. కాస్తంత రంగు తక్కువే అనిపించినా చూడటానికి చక్కగా ఉంది. బిగించి జాడ వేసుకున్న ఆమె తీరు చూస్తూ ఉంటే ఇంకా నేటి షోకులకు అలవాటు పడినట్లుగా కనపడటం లేదు. అలాగే నీ ఇష్టం. అయినా నీకు తోడు ఇంకా 4 ఆడవాళ్ళు వస్తున్నారు కదా, భయమే ఉంది అన్నాడు చిరునవ్వుతో కిటికీ పక్కన కూర్చున్న అబ్బాయి. ఆ అమ్మాయి తృప్తిగా ఓసారి అతని వంక చూసి వెళ్ళిపోయింది. అపరంజి టిఫిన్ తిని డబ్బా తీసుకుని వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళింది. అదేమిటి మధ్యలో ఆ వెధవ ఎందుకు వస్తున్నట్టు? ఇది కాస్త మన చేయి జారిపోయిందంటే వస్తాయనుకున్న డబ్బులు కూడా పోతాయి అన్నాడు రెండోవాడు నసుగుతున్నట్టుగా. వాడి బొంద, తమ్ముడంటే ఎవరో కుర్రముండ కొడుకై ఉంటాడు. ఆ మాత్రం ఠస్సా ఇవ్వలేమా వాడికి అంటూనే సెల్ ఆన్ చేసి అపరంజి ఫోటోను స్క్రీన్ మీద చూడసాగారు. అరే, మనం పకడ్బందీగా ప్లాన్ వేసి లేపేయాలిరా, వదిలిపెట్టకూడదు. ఈ ట్రిప్పులో తలా 25,000 మిగలాలి అన్నాడు అందులో ఒకడు. చూద్దాం. అరే చూద్దాం కదరా, చేద్దామను. ఓకే అతడు పకపక నవ్వాడు. అతడి మీదకు వంగి మిగతా ఇద్దరు నోళ్లు తెరుచుకుని అపరంజి ఫోటో వంకే చూస్తున్నారు. సినిమా స్టార్లా చాలా బాగుందిరా, మేడం చూసిందంటే వదిలిపెట్టదు. ఎంత చెప్పినా ముందుకు దూకేస్తుంది. సికింద్రాబాద్ వెళ్ళగానే ఫోటోను నెట్లో మేడంకి పంపించాలి అన్నాడు కిటికీ పక్కన కూర్చుని అతను. అతడే ఆ గ్యాంగ్ మొత్తానికి నాయకుడు. పేరు శంకర్. సరిగ్గా ఆ సమయంలో వాష్ బేసిన్ దగ్గర చేయి కడుక్కుంటున్న అపరంజి పక్కన వచ్చి అంతకుముందు తన ముందు సీట్లో కూర్చున్న వాళ్ళతో మాట్లాడి వెళ్ళిన ఆకుపచ్చ చీర అమ్మాయి నిలబడింది చేతులు కడుక్కునేందుకు. ఆ అమ్మాయి బెర్త్ పక్క భోగిలో ఉంది. అక్కడ అప్పటికే వాష్ బేసిన్ దగ్గర చాలామంది ఉండటంతో రెస్టిల్ దాటి ఇటు పక్కకు వచ్చింది. వెంటనే గుర్తించింది అపరంజి. ఆ అమ్మాయిని అడిగితే తన ఎదురుగ్గా కూర్చున్న వెధవల చరిత్ర ఏమిటో కొంతైనా తెలుస్తుంది అనుకుంటూ, మీరు సికింద్రాబాదేనా వెళ్తుంది అన్నది తలెత్తి చొరవగా. అవునండి అంది ఆ అమ్మాయి. ఉద్యోగం కోసమా అడిగింది అపరంజి. కొద్ది క్షణాల పాటు ఆ అమ్మాయి మాట్లాడలేకపోయింది. మీకెలా తెలుసు? మిమ్మల్ని కూడా శంకరే తీసుకొస్తున్నాడా
అంది కనురెప్పలు రెపరెపలాడిస్తూ. ఆ మాట తీరు చూస్తే కాస్తంత నవ్వొచ్చింది. అంతేకాకుండా ఆ అమ్మాయి చాలా అమాయకురాల్లా కనపడింది. మీ శంకర్ ఎవరో నాకు తెలియదు, కానీ ఇందాక నా భర్త ఎదురుగా కూర్చున్న వాళ్ళతో మీరు మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది మీరు ఉద్యోగ ప్రయత్నంలో హైదరాబాద్ వెళ్తున్నారని. ఏం చదివారు అడిగింది. ఇంటర్ తప్పానండి. ఎంత చదివినా నాకు చదువు వచ్చి చావటం లేదండి. అందుకే తెలిసిన వాళ్ళ సలహాతో అక్కడ ఉద్యోగం దొరుకుతుందేమోనని బయలుదేరాను. ఈలోగా నా అదృష్టం కొద్దీ శంకర్ వచ్చి సాయం చేస్తానన్నాడు. ఇప్పుడు మగపిల్లలంతా ఉద్యోగం చేసే ఆడపిల్లల్నే అడుగుతున్నారు కాదండి అంది దీర్ఘం తీస్తూ. ఆ పైన ఆ మాట అంటున్నప్పుడు కాస్తంత ముఖం ఎర్రబడింది. శంకర్ నీకు బాగా తెలుసా అడిగింది అపరంజి. లేదండి, మా బస్తీలో ఒక ఆమె పరిచయం చేసి నన్ను అప్పగించిందండి. మీ ఎదురు బెర్త్లో కిటికీ పక్కగా కూర్చున్నాడే అతడేనండి శంకర్ అంటే. చాలా మంచివాడండి. హైదరాబాదులో కానీ ముంబైలో కానీ ఎట్లాగైనా సరే ఉద్యోగం ఇప్పిస్తానని మమ్మల్ని అందరినీ తీసుకొస్తున్నాడండి. ఆయనకు అక్కడ చాలామంది తెలుసుట. అందరి దగ్గర 25,000 దాకా తీసుకుంటాడు ఉద్యోగం ఇప్పించినందుకు. నా దగ్గరే ఏమీ తీసుకోలేదండి. మీరు అసలే బీదవాళ్ళు, మీరేమిస్తారులే అన్నాడండి పాపం అంది తల తిప్పుతూ, మాటి మాటికి బెర్త్ వైపుకి చూస్తూ. మీతో వచ్చే ఆడవాళ్ళు కూడా అందుకోసమేనా వస్తున్నది అడిగింది అపరంజి. అనుకుంటానండి, కానీ వాళ్ళ వేషాలు చూస్తే నాకు అసహ్యం వేస్తున్నదండి అంది అమాయకంగా మొహం పెట్టి ఆ అమ్మాయి. అపరంజి ఆ అమ్మాయినే చూస్తున్నది. చూస్తే ఈ శంకర్ది పెద్ద గ్యాంగ్ లాగానే ఉంది. ముఖ్యంగా అప్పుడప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడి వెళ్తున్న ఆడవాళ్ల తీరు చూస్తుంటే భయంకరమైన ఆలోచనలు ఆమెను చుట్టుముట్టసాగాయి. మీ పేరేంటి? నా పేరు వసంతలక్ష్మి అండి. మాది శ్రీకాకుళం అండి అంది కళ్ళను గుండ్రంగా తిప్పుతూ. నీతో పాటు మీ పెద్దవాళ్ళను కూడా తీసుకురావాల్సింది అంది అపరంజి. సరిగ్గా అప్పుడే శంకర్ అనబడే అతడు భోజనం చేసి తన సీటు దగ్గర నుండి చేతులు కడుక్కోవటానికి వాష్ బేసిన్ వైపుకి వస్తూ ఉండటంతో అపరంజి మాటలాపి వెనక్కు తిరిగి 4 అడుగులు వేసింది. అతడు వస్తూనే అక్కడున్న వసంతలక్ష్మితో, ఎవరామె? ఏంటి ఆమెతో మాట్లాడుతున్నావు? నేను ముందే చెప్పాను కదా రైల్లో కొత్త వాళ్ళతో మాటలు పెట్టుకోవద్దని. రకరకాల మోసగత్తులుంటారు. అయినా నీ భోగిలో నువ్వు ఉండక ఇక్కడికెందుకు వచ్చావు? అతడు చికాగ్గా అరుస్తున్నట్లే అన్నాడు. అపరంజి ముందుకు వెళుతున్నదల్లా కొద్ది క్షణాలు అక్కడే ఆగిపోయింది. అక్కడ వాష్ బేసిన్ దగ్గర ఖాళీ లేదండి, అందుకని నసుగుతున్నట్లుగా అంటున్నది ఆ అమ్మాయి. అపరంజి విసురుగా తన సీటు దగ్గరకు వచ్చేసింది. నో, ఇదేదో పెద్ద గ్యాంగులా ఉంది. వీళ్ళంతా కలిసి ఆ అమ్మాయిని ఏదో మోసం చేయబోతున్నారు అని సీటు మీద కూర్చుని కడిగి తెచ్చిన స్టీల్ డబ్బాను తువ్వాలు పెట్టి తుడుస్తూ తలెత్తి ఎదురు బెర్త్ మీద కూర్చున్న వాళ్ళ వంక చూసింది. అప్పటిదాకా అపరంజి వంకే చూస్తున్న వాళ్ళిద్దరూ చటుక్కున తలలు ఉంచుకున్నారు. ఆమె చిరాగ్గా చేతిలోని డబ్బాను బ్యాగ్లో పడేసి సీటు కిందకు పెట్టేసింది సంచిని. మళ్ళా బెర్త్ మీద దుప్పటి పరిచి తలవైపు దిండు పడేసింది. నాకు నిద్ర వస్తుంది, లైట్ ఆర్పుతున్నాను అంటూనే వాళ్ళ సమాధానం కోసం ఎదురు చూడకుండా లైట్ ఆర్పేసి బెర్త్ మీద పడుకుంటూ దుప్పటి పూర్తిగా కప్పేసుకుంది. వాళ్లకు ఇంకా తన వంకే చూసే అవకాశం ఇవ్వకుండా మిగతా ఇద్దరూ కూడా లేచి చేతులు కడుక్కోవటానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్లారు. అపరంజి కళ్ళు మూసుకొని పడుకున్నా నిద్ర పట్టలేదు. ఎదురు బెర్త్ మీద కూర్చున్న వాళ్ళ గురించి ఆలోచిస్తోంది. వాళ్లతో పాటే ప్రయాణిస్తున్న ఆడవాళ్ల గురించి ఆలోచిస్తున్నది. అమాయకురాల్లా కనిపిస్తున్న పచ్చచీర అమ్మాయి వసంతలక్ష్మి గురించి ఆలోచిస్తున్నది. నిజంగా ఉద్యోగాలు ఇప్పించడానికే ఆ ఆడవాళ్ళందరినీ వెళ్ళి తీసుకెళ్తున్నారా? అయినా వాళ్ళ మొహాలు చూస్తూ ఉంటే ఉద్యోగాలు చేసే మొహాల్లా కనపడటం లేదు. అప్పటికి అపరంజి దుప్పటి ముసుగేసుకుని పడుకుని గంటకు పైగా అయింది. ఎన్నెన్నో పిచ్చి పిచ్చి ఊహలు, భయంకరమైన ఆలోచనలు. కాస్త ఇబ్బందిగానే పడుకుంది బిగుసుకుపోయి. ఏరా, ఎక్కడ పెడదాంరా ముహూర్తం దీనికి? చిన్నగా గుసగుసగా మాటలు వినపడ్డాయి. వాళ్ళ మాటలు అర్థం కాకపోయినా ఎలర్ట్ అయి చెవులు రెక్కించుకొని మరీ వినటానికి ప్రయత్నిస్తున్నది. చూద్దాం, చార్టులో చూశాను, నాంపల్లిలో దిగుతుంది. పేరు కూడా బాగుంది, అపరంజిట. తెల్లవారేలోగా బలవంతంగానైనా నోరు మూసి ఏదైనా స్టేషన్లో దింపేయటమే. విజయవాడలో అయితే జనం గోలలో ఎవరికీ పట్టదు. రాజుని ట్యాక్సీ తీసుకుని రెడీగా బయట ఉండమని చెప్తాను. 2 పీకైనా సరే మీ ఇద్దరూ దాన్ని తీసుకుని సరాసరి ముంబై వెళ్ళి మన అడ్డాలో పడేయండి. పిచ్చి పిచ్చిగా అరిచి గోల చేస్తే కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కేయటమే. నేను మనతో వచ్చిన వాళ్ళల్లో 2 హైదరాబాద్లో బాస్కి అప్పచెప్పి వాళ్ళ బదులు ఇంకో 2 తీసుకుని రేపు రాత్రికి బయలుదేరతాను బస్సులో.
నేను వచ్చిన తర్వాత దీని సంగతి చూద్దాము చాలా చిన్నగా అంటున్నాడు శంకర్. ఆ మాటలు వింటూనే బిగుసుకుపోయింది అపరంజి. ఆమె అరగంట వరకు కదలలేదు. అలాగే దుప్పట్లోనే కదలకుండా ఉండిపోయింది. ఆ అమ్మాయి ఎంత ధైర్యస్తురాలైనా వాళ్ళ మాటలు విన్న తర్వాత జావలా జారిపోయింది. వాళ్ళు చాలామందే ఉన్నట్లున్నారు, తను మాత్రం ఒక్కతే. ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో ఆమె బుర్రకు ఎక్కటమే లేదు. తలంతా మొద్దుబారిపోయింది. శరీరాన్ని చిరుచెమట పట్టసాగింది. ధైర్యం తెచ్చుకుని ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే తను భయంకరమైన కోపంలో ఇరుక్కుపోవచ్చు. తర్వాత ఏమనుకుని ఏమీ లాభం లేదు. గుండె దిటవు చేసుకుంది. అది రణరంగమైనా వెనకడుగు వేయకుండా కత్తి దూయాల్సిందే, తప్పదు. తను ఒంటరిదే అవ్వచ్చు, కానీ వందల మంది ప్రయాణికులున్న రైల్లో వాళ్ళు ఏం చెయ్యాలన్నా అంత తేలిక కాదు. రైలు దూసుకుపోతూ ఉంటే ఉండి దాటిపోతున్న చిన్న చిన్న స్టేషన్లలోని దీపాల వెలుగు కిటికీలో నుంచి లోపల బోగీలోకి పడుతున్నది. ఆమె ఆలోచనలు ఒక కొలిక్కి రావటానికి అరగంటకు పైగా పట్టింది. ఓ నిర్ణయానికి వచ్చిన దానిలా చటుక్కున లేచి కూర్చుంది. బోగీలో చాలా వరకు ప్రయాణికులు పెద్ద దీపాలార్పి నిద్రలకు ఉపక్రమించారు. పట్టాల మీద రైలు పరిగెడుతున్న శబ్దం తప్ప మరేమీ వినపట్టం లేదు. ఎదురు ముగ్గురు కుర్రవాళ్లు బెర్తుల మీద పడుకున్నారు. నిద్రపోతున్నారో తనను కాటు వేసేందుకు అదను కోసం ఎదురు చూస్తూ నిద్ర నటిస్తున్నారో తెలియటం లేదు. తను వచ్చే స్టేషన్లో నిశ్శబ్దంగా పెట్టి తీసుకొని దిగిపోతే బాగుంటుందేమో అనుకుంది. ఆ ఆలోచన బాగున్నట్టే అనిపిస్తోంది. అది ఏ ఊరైతేనే తెల్లవారిన తర్వాత బస్సులో ముందుకో వెనక్కో వెళ్ళిపోవచ్చు. ఒకరోజు ఆలస్యమైన కొంపలు అంటుకునేది ఏమీ లేదు. సెల్లో టైం చూసుకుంది. 11 గంటలు అవటానికి ఇంకా 10 నిమిషాలుంది. ఏదో స్టేషన్ వస్తున్నట్లుంది. రైలు వేగం తగ్గింది. లేచి టాయిలెట్ వైపుకి నడిచింది. అలా నడుస్తూ ఉంటే ఆమె ఆలోచనలు మరొక మలుపు తిరిగాయి. తను అనుకున్న గమ్యం చేరకుండా ఆ వెధవలకు భయపడి మధ్యలో దిగి పారిపోవటమా, లేక పూర్తిగా ప్రయాణం చేసి వాళ్లను ఓ పట్టుపట్టి చూడటమా? వాళ్ల విషపు చూపులు తన మీద కాకపోతే మరో అమాయకురాల మీద పడొచ్చు. భోగి తలుపు తెరిచి బయటకు చూసింది. వచ్చింది ఏలూరు స్టేషన్. 10ంటికి ఏలూరు రావాల్సిన బండి ఇప్పుడు వచ్చింది అంటే దాదాపు గంట లేటుగా నడుస్తున్నదనమాట. వెంటనే చటుక్కున టాయిలెట్లోకి వెళ్ళి తలుపు వేసుకుని బోల్ట్ పెట్టేసింది. చేతిలోని సెల్ ఆన్ చేసి మేనమావకు కాల్ చేసింది. చెప్పు అప్పు, ఎక్కడి నుండి? హైదరాబాద్ వెళ్తామని చెల్లాయి చెప్పింది, వెళ్ళలేదా? సారీ మావయ్య, ఈ టైంలో డిస్టర్బ్ చేశానా? అర్జెంటుగా నీ సలహా కావాల్సి వచ్చి ఫోన్ చేస్తున్నాను. ఇప్పుడు గోదావరిలో వెళ్తూ రైల్లో ఉన్నాను అంది అపరంజి త్వరగా. ఆమె మాటల్లో కించిత తడబాటు, కంగారు కూడా ఉన్నాయి. ఏం పర్వాలేదు చెప్పు. నేను ఇప్పుడే ఓ పార్టీని పంపి ఆఫీస్ గదిలో నుంచి బయటకు వస్తున్నాను. రైల్లో ఏదైనా గొడవ జరిగిందా అన్నాడు ఆయన ఆత్రంగా. అంత రాత్రిపూట రైల్లో ప్రయాణిస్తూ ఫోన్ చేసిందంటే ఆయనకు అనుమానం వస్తున్నది. ఆ పైన అపరంజి మాట తీరు కూడా గమనించాడు. ఆయన విశాఖపట్నంలో పేరు మోసిన క్రిమినల్ లాయర్, మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి. అపరంజి ఆలస్యం చేయలేదు. నేనెక్కిన బోగీలో నా ఎదురు సీట్లో కొంతమంది వెధవలు చేరారు చెప్పింది. నిన్ను టీజ్ చేస్తున్నారా? నా జోలికి మాటలతో వస్తే నేను వాతలు పెట్టినట్టుగా మాట్లాడగలను. అది కాదు మావయ్య సమస్య. వాళ్ళని చూస్తుంటే అనుమానంగా ఉంది. వాళ్ళ సెల్లో నా ఫోటోను కూడా ఎక్కించినట్లున్నారు. దుప్పటి కప్పుకు పడుకొని నేను నిద్రపోతున్నానని భావించి మాట్లాడుకుంటున్న వాళ్ళ మాటలు నాకు స్పష్టంగా వినపడ్డాయి అంది. ఏమన్నారు? ఆయన త్వరగా అడిగాడు. వాళ్ళు వైజాగ్లో కొందరు అమ్మాయిలతో ఎక్కారు. అందరూ ఒక చోట కూర్చోకుండా వేరు బోగీల్లో కూర్చున్నారు. నా ఎదురుగ్గా మాత్రం 3 మగవాళ్ళు కూర్చున్నారు. అవతల బోగీల్లో ఎక్కిన వాళ్ళల్లో ఎంతమంది మగాళ్ళు ఉన్నారో తెలియదు. ఆడవాళ్ళు కొందరు ఇక్కడికి అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు. చాలా లేకిగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళది ఒక గ్యాంగ్లో ఉన్నదనిపిస్తుంది మావయ్య నాకు అంది. రైల్లో రకరకాల వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. మనం ఆపటం కష్టం. మన జాగ్రత్తలో మనం ఉంటే సరి అన్నాడాయన. అది కాదు మావయ్య, వాళ్ళ ఆలోచనలే నన్ను భయపెడుతున్నాయి. నా ఫోటో కూడా తీశారని చెప్పాను కదా. వాళ్ళ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, బలవంతానో మాయ చేసో నన్ను తీసుకెళ్ళి బొంబాయిలో అమ్మేస్తే లక్షలు వస్తాయనేది వాళ్ళ ఆలోచనలా కనపడుతున్నది. నిజంగా అలాంటిది జరిగితే అంతకు మించిన ఘోరం మరొకటి ఉండదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక నీకు ఫోన్ చేస్తున్నాను. నేనా ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాను. వాళ్ళ చాలామంది ఉన్నారు. ఎదిరించి నిలబడగలనా అనేదే నా ముందున్న ప్రశ్న. ఇప్పుడు ఏదైనా స్టేషన్లో వాళ్ళ కళ్ళు కప్పి దిగిపోతే ఉత్తమంగా ఉంటుందా అనేది మరో ఆలోచన. ఆ మాటల్ని చాలా నీరసంగా అంది. సామాన్యంగా అపరంజి ఏ విషయంలోనూ ఓడిపోవటం సహించదు. ఆ విషయం ఆయనకు తెలుసు.
ఆలోచిస్తున్నట్లుగా కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. రైలు పెద్దగా కూత కూసి ఏలూరు స్టేషన్ నుండి మళ్ళా బయలుదేరింది. ఇప్పుడు ఎక్కడున్నానన్నావు? రైలు ఏలూరు దాటుతోంది మావయ్య. కరెక్ట్ టైంకి నడుస్తున్నదా? లేదు, గంట లేట్లో ఉంది. ఐసి, నీ బోగి నెంబర్ ఎంత? నాది S7 మావయ్య. వాళ్ళ మనుషులు ఈ బోగిలోనే కాకుండా S8, S9లో కూడా ఉన్నారు చెప్పింది. నీ బెర్త్ నెంబర్ ఎంత? అపరంజి తన నెంబరే కాకుండా ఆ ముగ్గురి బెర్త్ నెంబర్లు కూడా వడివడిగా చెప్పేసింది. ఓకే. ఆయన ఓ క్షణం ఆగాడు. భయపడకుండా నీ బెర్త్ మీదే ఏదైనా పుస్తకం చదువుకుంటూ తెల్లవారులు మెళుకుతో కూర్చో. వాళ్ళ మాటల్లో కల్పించుకుని తగులాట పెట్టుకోబోకు. భయపడుతున్నట్లుగా ప్రవర్తించబోకు. నీ జోలికొస్తే మాత్రం పెద్దగా రంకెలు పెట్టి గోల చేసి భోగిలో అందరినీ లేపేసేయి. వాళ్ళు ఏం పెట్టినా తినబోకు చెప్పాడు. తర్వాత 2 నిమిషాల్లోనే సెల్ ఆఫ్ చేసి టాయిలెట్లో నుంచి బయటకు వచ్చింది అపరంజి. మేనమావ మాటలు విన్న తర్వాత ఆమెకు కొండంత ధైర్యం వచ్చింది. తాను వాళ్ళను ఒక ఆట ఆడించగలదు. వాళ్ళు ఏమాత్రం తన జోలికొచ్చినా మావయ్య చెప్పినట్టు ఆ భోగిలో ఉన్న అందరినీ లేపి కూర్చోబెట్టగలదు. కాలేజీలో ఇంటర్ చదువుతున్నప్పుడు స్టూడెంట్స్ యూనియన్కి 2 ఏళ్లు సెక్రటరీగా పనిచేసింది. చాలామంది వెధవల్ని నోటితోనే అదుపు చేసిన అనుభవం తనకుంది. టైం చూసుకుంది. 12:30 అయ్యింది. ఇంకో పావు గంటలో విజయవాడ స్టేషన్ రావచ్చు. ఏలూరు నుండి పడుకోకుండా కూర్చుని లైట్ వేసుకుని పుస్తకం చదువుకుంటున్న అపరంజిని ఎదురు బెర్తుల మీద పడుకున్న ఆ ముగ్గురు అసహనంగా దొంగచూపులు చూస్తూనే ఉన్నారు. మెళుకుతో ఉన్న ఆ అమ్మాయిని ఎలా విజయవాడలో దింపాలో శంకర్ బుర్రకు తట్టడం లేదు. ఆ అమ్మాయిని ఏదో వంకతో విజయవాడ స్టేషన్లో దింపగలిగితే ఆ పైన మాయ చేసేయటం బహుతేలిక. అరే కిష్టు, స్టేషన్ వస్తున్నది కానీ దిగి ఇవాళ పేపర్ కొనుక్కురారా, నిద్రపట్టి చావటం లేదు అన్నాడు శంకర్ పెద్దగా అపరంజినే చూస్తూ, మెదడులో ఓ భయంకరమైన ఆలోచనకు శ్రీకారం చుడుతూ. అంతేకాదు, తను ఇప్పుడేం చేయాలో తనకు తెలుసు అన్నంత ధీమాగా పడుకున్నవాడల్లా లేచి నుంచున్నాడు. కార్యరంగంలోకి దిగటానికి నడుం బిగుస్తున్నట్లుగా. పైనుంచి కిష్టు దిగుతూ ఉంటే మధ్యబెర్తిలో వాడు ఆవలిస్తూ చిటికలేస్తున్నాడు. రైలు నడక వేగం తగ్గిందన్నట్లుగా శబ్దము తగ్గింది. భోగి ఊగటము తగ్గింది. కిటికీ అద్దాల్లో నుండి విజయవాడ స్టేషన్లోని దీపాలు దేదీప్యమానంగా వెలుగుతూ కనపడుతున్నాయి. ఏం జరగబోతున్నదో అర్థం కానట్లుగా మెడ వరకు దుప్పటి కప్పు కూర్చున్న అపరంజి చూపుల్ని చేతిలోని పుస్తకం మీదకు, కిటికీలోంచి ప్లాట్ఫామ్ మీద కనపడుతున్న దీపాల వెలుగు వైపుకు మార్చి మార్చి తిప్పుతున్నది. ఆమె గుండె కాస్తంత ఆవేశంతో దడదడలాడుతున్నా ధైర్యంగా ముడుచు కూర్చుంది. తను ఆ ముగ్గురు తప్ప భోగిలో మరెవ్వరూ మెళుకుతో ఉన్నట్లుగా అనిపించటం లేదు. బయట జనం తమకు కావలసిన భోగి కోసం అటు ఇటు పరిగెడుతున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే ఒక్కసారిగా ఆ భోగికి 2 వైపుల నుంచి పోలీసులు బిలబిలా బూట్ల చప్పుడు చేసుకుంటూ రాసాగారు. వాళ్ళు భుజాలకు తుపాకులు తగిలించుకుని ఉన్నారు. వాళ్ళు వచ్చి అపరంజి కూర్చున్న బెర్త్ దగ్గరే ఆగిపోయారు. వాళ్లను చూస్తుంటే ఆమెకు కొండంత ధైర్యం వచ్చింది. కప్పుకున్న దుప్పట్లో ముడుచు కూర్చున్నదల్లా తేలిగ్గా అటు ఇటు కదిలింది. చేతిలోని పుస్తకాన్ని మూసి పక్కన పెట్టింది. వాళ్ళు 6 దాకా ఉన్నారు. అపరంజి ఎదురుగ్గా బెర్తుల ముందున్న ఆ ముగ్గురిని చూస్తూ, మీ ముగ్గురు మాతో కిందకి రండి అన్నాడు అందరికంటే ముందు నిల్చున్న సబ్ ఇన్స్పెక్టర్ తన కంఠాన్ని హెచ్చిస్తూ. దేనికి? కలవరపాటిని ముఖంలో కనపడనీయకుండా నిగ్రహించుకుంటూ పెద్దగా అడిగాడు శంకర్. అతడు ఇలాంటి ఢక్కా మొక్కీలు ఎన్నో తిన్న అనుభవజ్ఞుడు. మరు క్షణంలోనే ఆమెకు అర్థమైపోయింది వాళ్ళ రాకలో మామయ్య హస్తం ఉన్నదని. అందుకే ధైర్యంగా కప్పుకున్న దుప్పటిని తీసేసి కాళ్ళు కిందకు దించి రిలాక్స్ అవుతున్నట్టుగా కూర్చుంది. S8లోనూ S9లోనూ ఉన్న మీ వాళ్ళంతా కూడా దిగుతున్నారు. మీకోసం పోలీసు వ్యాన్ స్టేషన్ ముందు రెడీగా ఉంది అంటూనే శంకర్ అనబడే కింది బెర్త్ మీద నుండి లేచి నిలబడిన సన్న ఫ్రేమ్ కళ్ళజోడి వాడి చొక్కా కాలర్ని బిగించి పట్టుకున్నాడు ఆ ఇన్స్పెక్టర్. అతడి పక్కనున్న కానిస్టేబుల్స్ మిగతా 2 పట్టుకున్నారు. ఆ దృశ్యాన్ని చూస్తూనే థ్యాంక్ యూ మావయ్య మనసులోనే అనుకుంది అపరంజి. విజయవాడలో తనను ఎలాగైనా మోసేయాలనుకున్న వాళ్ళనే పోలీసులు మోసేస్తున్నారు. తాను సాధించిన విజయానికి పెదవులు ఎంత బిగపట్టుకున్నా నవ్వును ఆపుకోలేక హాయిగా నవ్వేసింది. పోలీసుల చేతిలో చిక్కి గింజుకుంటూ కూడా అపరంజి వంకే చూస్తున్న శంకర్ ముఖం ఆమె నవ్వుతున్న తీరుకు కందగడ్డలా అయింది. కళ్ళు ఎర్రబడి రక్తాన్ని విరజిమ్మసాగాయి. ఓటమితో కూడిన అవమానంతో గుండె నిండిపోగా ఆవేశం అతన్ని అటు ఇటు ఊపేస్తోంది. 2 నిమిషాల్లోనే పోలీసులు వాళ్ళని తీసుకుని దిగిపోయారు. బోగీలోని ప్యాసింజర్లు చాలామంది ఈ హడావుడికి లేచి కిటికీల్లో నుండి తలుపుల దగ్గర చేరి ఈ హడావుడంతా చూస్తున్నారు. బయట ప్రయాణికులు గుంపులు గుంపులుగా చేరి గుసగుసలాడుతున్నారు.
అపరంజి లేచి కిటికీ దగ్గరకు వచ్చింది. పక్క బోగిల్లో నుండి దింపిన వాళ్లలో ఆడవాళ్లు ఉన్నారు. తల ఉంచుకుని ఏడుస్తూ వాళ్ళ వెనగ్గా నడుస్తున్న పచ్చచీర కట్టుకున్న అమ్మాయిని చూస్తూ ఉంటే మనసు చివుక్కుమంది. అపరంజికి జాలేసింది. కానీ తనేం చేయగలదు? ఆ పోలీసులే నిజాలు తెలుసుకుని ఆ అమ్మాయిని వాళ్ళ కబంధహస్తాల నుండి బయటపడేయాలి. భగవంతుడే ఆమెకు సాయం చెయ్యాలి అనుకుంటూ వెనక్కు తిరిగింది బెర్త్ దగ్గరికి వెళ్లేందుకు. రాజమండ్రిలో ఎక్కిన ముసలాయన పై బెర్త్ మీద నుండి మెడ కిందకు వాల్చి ఎవరినో అడుగుతున్నాడు, ఏమైంది అంటూ. అటే వెళ్తున్న మరో పాసింజర్, టెర్రరిస్టుల్లా ఉన్నారు, ఉప్పందిందల్లే ఉంది, పోలీసులు పట్టుకెళ్తున్నారు, మొత్తం ఆడామగా కలిసి 10 మంది దాకా ఉన్నారు చెప్పాడు ఆగి మరి. అపరంజి మనసంతా మామయ్య మీద కృతజ్ఞతాభావంతో నిండిపోగా గుండె నిండా గాలి పీల్చుకుని ఓ నిట్టూర్పు విడిచి తన బెర్త్ మీద కూర్చుంది. ఇక పడుకుంటే హైదరాబాద్ వెళ్లేంతవరకు ఏ చింత లేకుండా హాయిగా నిద్రపోవచ్చు. ఈరోజు తనకు చెడు దినమే కాదు, శుభదినం కూడా. ఓ భయంకరమైన ప్రమాదం నుండి తప్పించుకోగలిగింది. ఆమె మనసంతా ఆనందంతో గాలిలో తేలిపోసాగింది. కానీ ఆ క్షణాన ఆమెకు తెలియదు, తను ఓ ఊబిలో నుండి బయటపడ్డారని సంతోషపడుతున్న ఆ సమయంలోనే, ఆ విజయవాడ స్టేషన్లోనే తను మరో పెద్ద ఊబిలో కాలు పెట్టబోతున్నదని, అదే ఆమె జీవితాన్ని అతలాకుతలం చేయబోతున్నదనిను. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.